అది లేక హిందువుని టార్గెట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క హిందువు కూడా ఇలానే కనబడిపోతున్నాడు. అసలు సాయిబాబా 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 అంటే సాయిబాబా మన వాడు కానున్నప్పుడు అసలు మన వాడిని ఎందుకు మనం ఆయన ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి? సింపుల్ లాజిక్ ఒక మాట చెప్తాను. నా సాయిబాబా హిందూ దేవులు కాదు అని చెప్పడానికి నిస్సంకోచంగా ఒక మాట చెప్తాను నేను. సాయిబాబా దేవాలయంలో సాయిబాబా కాకుండా మరేతర హిందూ దేవతల విగ్రహాలు ప్రతిష్ఠ చేసిన ఎండోమెంట్ స్వీకరిస్తుంది. ఓన్లీ సాయిబాబా ఉంటే ఎండోమెంట్ తీసుకోదు. ఎందుకు తీసుకోదు? దానికి సమాధానం చెప్పమనండి. అది హిందూ దేవాలయం కాదు కాబట్టి. ఎండోమెంట్లు ముస్లిమ్స్ చర్చిలు ఉండవు, ఇవి ఉండవు, మన మసీదులు ఉండవు, క్రిస్టియన్స్ చర్చిలు ఉండవు, జైన మందిరాలు బౌద్ధ మందిరాలు ఉండవు. ఇవే ఉంటాయి మన హిందూ దేవాలయం టెంపుల్స్. అవునా? ఎందుకు మరి సాయిబాబా కూడా ఎందుకు తీసుకుంటారు ఎండోమెంట్? అక్కడ వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠ అయితే గ్యారంటీ ఎండోమెంట్ తీసుకుంటుంది. వినాయకుడు, దత్తాత్రేయుడు, ఏదైనా హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి దేవతా విగ్రహాలు ప్రతిష్ఠ జరిగితేనే ఎండోమెంట్ ఇది తీసుకుంటుంది, అధికారంలో తీసుకుంటుంది. లేకపోతే తీసుకోదు. ఎందుకు తీసుకుంది మరి? వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు కదా. మరి ఈ ఒక్క లాజిక్ చాలు కదా, హిందువా కాదా అని చెప్పడం. ఇది ఒక్క లాజిక్ చాలు కదా, అది తెలుసుకోవాలిగా మనం. అరే ఇట్లా జరుగుతుంది, వినాయకుడిని పెడితేనే వాళ్ళు తీసుకుంటున్నారు. వినాయకుడు లేకపోతే వినాయకుడి విగ్రహాలు పెడతారు, ప్రతిష్ఠ చేయరు, జస్ట్ మూవులు పెడతారు అక్కడ. చూడండి మీరు ఎక్కడైనా.